విశ్వాసం అంటే ఏంటో తెలుసుకున్నావు. విశ్వాసంగా ఉండటం ఎలా? విశ్వాసం గురించి మనం ఏం తెలుసుకున్నాం? విశ్వాసం అంటే కనిపించని వాటిని నమ్మటమే విశ్వాసం. కంటికి కనిపించే వాటిని నమ్మితే అది విశ్వాసం కాదు, కానీ మనము భ్రష్టులం అవుతాం. ఈ జీవితం కొరకే మనము దేవుణ్ణి నమ్ముకుంటే వారిని ఏమని పిలుస్తున్నాడు దేవుడు? మనుషులందరిలో దౌర్భాగ్యులు. ఏమంటున్నారు? మనుషులందరిలో దౌర్భాగ్యులు అంటారు. ఈ జీవితకాలం కోసమే కానీ నమ్ముకుంటే, ఈ జీవితకాలం కోసం అంటే ఈ బ్రతుకు కోసమే కానీ నువ్వు నమ్ముకుంటే మనం ఏమనవుతాం? భ్రష్టులం అయిపోతాం, దౌర్భాగ్యులం అయిపోతాం. సో దేవుడిని ఎలా నమ్మాలి? దేవుడు అనుగ్రహించు ఆశీర్వాదాల కోసమా, లేకపోతే ఆయన అనుగ్రహించు పరలోకం కోసమా? చెప్పండి. దేనికోసం? రైట్, ఎస్, పరలోకం కోసమే మనము ఆయన్ని వెతకాలి. రైట్. ఈరోజు మనం చెప్పుకునే వాక్యం ఏంటంటే విశ్వాసంగా ఉండటం ఎలా? ఎలా ఉండాలి? విశ్వాసంగా ఉండండి ఉండండి అంటారు కదా, కానీ ఎలా ఉండాలి నేర్చుకుందామా? ఓకే. మొదటగా విశ్వాసంగా ఉండాలంటే కొన్ని సంగతులు మీరు తెలుసుకోవాలి బైబిల్లో నుంచి. ఆ బైబిల్లో సంగతులు మీకేం బోధిస్తున్నాయో చూద్దాం. మొదటిగా యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. నా సహోదరులారా ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమ అనుభవమునకు ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. దేవునికి స్తోత్రం. మొదటి నువ్వు ఏం నేర్చుకోవాలంట బైబిల్ నుంచి? ఇది ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలు, పూర్వకాలములో వచ్చిన ప్రవక్తలు, భక్తులు. అక్కడేముంది? ప్రవక్తల శ్రమ అనుభవమునకును ఓపికను. ఏంటి? వాళ్ళు పడిన శ్రమ. ఎవరు పడిన శ్రమ? ప్రవక్తలు పడిన శ్రమ, భక్తులు వారు పడిన శ్రమ, వారి ఓపికగా ఎలాగైతే ఎదురు చూశారో వాటిని మీరు అనుభవంలోకి తీసుకోవాలి. కానీ అబ్రహాముని దీవించారు, నన్ను దీవించాలి. ఇస్సాకును దీవించాడు, నన్ను దీవించాలి. యాకోబుని దీవించాడు, నన్ను దీవించాలి. మనం ఏ దృష్టిలో ఉన్నామంటే వారికి ఎలాగైతే ఆస్తులు వచ్చాయో నాకు అలాగే ఆస్తులు కావాలి. సుఖపడడం కోసమే నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావు. కానీ ఇక్కడ ఏమని రాస్తున్నారు? నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమ అనుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనిడి. వారి జీవితాల్లో నువ్వేం నేర్చుకోవాలంట? వారికి వచ్చిన ఆశీర్వాదాలు నాకు కావాలి అని అడిగే బదులు వారి జీవితంలో వారు ఎంత ఓపికగా, వారు ఎంత శ్రమ పడ్డారు, అదేవిధంగా నేను శ్రమ పడతాను దేవుని కోసము అని మాదిరిగా పెట్టుకోవాలి. అందుకే పోయిన వారం చెప్పాను కదా, విశ్వాసం అనున్నది కనిపించే వాటిని నమ్మడం కాదు, కనిపించే ఆస్తిని నమ్మటం కాదు. ఆస్తి కోసం దేవుని దగ్గరికి రాకూడదు, ఆరోగ్యం బాగవడం కోసం దేవుని దగ్గర రాకూడదు, లేకపోతే వేరే వాటి కోసం దేవుని దగ్గరికి రాకూడదు. కానీ దేవుని దగ్గరికి దేనికోసం రావాలమ్మా? కనిపించని వాటిని నమ్మటం. ఏంటో కనిపించనివి? మొదట దేవుడు కనిపిస్తున్నాడా? చెప్పండి. దేవుడిని నమ్మటం. పరలోకము కనిపిస్తుందా? కనిపించట్లేదు, కానీ నమ్ముతున్నావు. అంటే నువ్వు దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు కనిపించని వాటి కోసమే రావాలి. ఏంట కనిపించనివి? పరలోకము, దేవుడు చెప్పిన పని. అర్థమైందా? అంతేగాని వారికి ఎలాగైతే ఆశీర్వాదాలు ఇచ్చావో ప్రభువా నాకు కూడా అదే ఆశీర్వాదాలు ఇవ్వు, నాకు కూడా అవే ఆశీర్వాదాలు కావాలి, నాకు అలాగే ఆస్తిని పెంచు, వారి యొక్క ఆశీర్వాదాలు అడుగుతున్నావు. మరి వారి శ్రమలు అడిగావా ఏ రోజైనా?
చెప్పండి. యోబు వలె నన్ను కూడా ఆశీర్వదించు, యోబుని ఆశీర్వదించిన దేవుడా నన్ను ఆశీర్వదించవా అని అడుగుతావు. యోబుని ఆశీర్వదించక ముందు ఆయనకి ఏమిచ్చాడు? గజ్జి తామర, ఒంటి నిండా పుళ్ళు. యోబు వలె నాకు ఒంటి నిండా పుళ్ళు గజ్జి తామర కావాలని అడిగావా ఏ రోజైనా? ఏమి? అవైతే వద్దు, ఆశీర్వాదాలు అయితే కావాలి కదా. చెప్పండరా. ఇలాగ మనం చెప్పుకుంటా పోతే పాత నిబంధనలో భక్తులు, ప్రవక్తలు వీరందరూ ఎంతో శ్రమను అనుభవించారు. ఆ శ్రమ నువ్వు అనుభవిస్తున్నావా? నీకేం కావాలి? సుఖం కావాలని వస్తున్నావు దేవుని దగ్గరికి. ఏదో వస్తే నమ్ముతాను, ఏదో నా దగ్గరికి మేలు కలిగితేనే నమ్ముతాను అన్న దృష్టిలోనే ఉంటున్నావు తప్ప దేవుణ్ణి దేవుడిగా వెతకట్లేదు. దేవుణ్ణి ఏ విధంగా వెతకాలి? దేవుడిలా వెతకాలి. ఎలాగా? ఆయనను దేవుడిగా పూజించాలి తప్ప ఏదో వరాలు ఇచ్చే దేవుడిగా, ఏదో ఒక ఉపయోగపడే ఒక వస్తువులాగా వాడుకుంటున్నావు. అంతేనా? వాడుకొని నువ్వేం చేస్తున్నావు? విడిచిపెట్టేస్తున్నావు. దేవుడు చెప్పింది అలా కాదు. నీ విశ్వాసం ఎలా ఉండాలంట? కనిపించని వాటి కొరకే నువ్వు ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చావంటే పరలోకం కోసమే రావాలి. చూద్దాం బైబిల్ గ్రంథం నుంచి కొన్ని మాటలు, మంచి మాటలు చూద్దాం. మంచి మాటలు చూసి నేర్చుకుందాం. తీయండి యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనం చూడండి. దేవుడు మనకేమిచ్చాడో చూడండి. మనమైతే దేని గురించి వస్తున్నాము, దేవుడు మనకేమి ఇచ్చాడో చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనం చదువు నాయన. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, వారికి నీ వాక్యం ఇచ్చి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు, నేను లోక సంబంధిని కానట్టు, వారును లోక సంబంధులు కారు, వారును లోక సంబంధులు కారు గనక లోకం వారిని ద్వేషించును. అది దేవుడు ఏమిచ్చాడమ్మా మనకి? వాక్యం. వాక్యం వారికి మళ్ళీ ఒకసారి చదువురానా ఏంటన్నా? వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. ఏమిచ్చాడమ్మా? వాక్యం. యేసు ప్రభు వారు చెప్తున్నారు తండ్రికి ప్రార్థన చేస్తూ, తండ్రి నేను వారికి నీ వాక్యముని ఇచ్చి ఉన్నాను. ఈ కాలంలో నీకు ఇచ్చిన బహుమతి ఏంటి? నీకు ఇచ్చిన ఐశ్వర్యం ఏంటి? వాక్యం. ఈ బైబిల్ గ్రంథము. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న సర్వము నీ కొరకు పొందుపరిచి ఉన్నాడు. దేనికోసం? అందులోంచి నీకు ఏది కావాలో, నీ జీవితం ఎలా ఉండాలో అందులోంచి చూసి నేర్చుకోమని. పాత నిబంధన మొత్తం అంతా దేని గురించి రాయించారు? అనుభవము కోసము. దేనికోసం? ఇప్పుడు చదివాం కదా, దీనికి ముందు వచ్చిన ఏం చదివాం? శ్రమలు, వారి ఓపిక, వారి యొక్క పద్ధతి, వాటిని చూసి నువ్వు నేర్చుకోవడానికి. వారు దేవుని పట్ల ఎంత భక్తి ప్రదర్శించారు, దేవునికి ఎంతగా త్యాగం చేశారు, దేవుని కోసం ఏ పనులైతే చేశారో ఆ పనులు చేస్తుండగా వాళ్ళు ఎంత ఓర్పుగా ఉన్నారు, ఎంత శ్రమ అనుభవించారు, వాటిని చూడటానికే నీకు వాక్యాన్ని ఇచ్చాడు తప్ప వారికి ఆస్తి వచ్చింది నాకు కావాలి ప్రభువా అని అడగమని కాదు. అర్థమవుతుందా? ఇప్పుడు సోకాల్డ్ బోధలన్నీ ఎలాగున్నాయి? లోకంలో బోధకులందరూ ఏ విధంగా బోధ చేస్తున్నారు చెప్పండి. అమ్మా మీరు వచ్చేయండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. యేసుని నమ్ముకోండి, ఆస్తి వస్తుంది. యేసు ప్రభుని నమ్ముకోండి, దీవెనలు వస్తాయి. యేసు ప్రభుని నమ్ముకోండి, ఇళ్ళు వస్తాయి, పొలాలు వస్తాయి, ఏంటి సమస్యలు తీరుతాయి. వీటి కోసమేనా నువ్వు దేవుడి దగ్గరకు వచ్చేది? నువ్వు ప్రార్థన చేయటం మొదలుపెట్టి ఏమైనా ప్రార్థన చేస్తావు? నాకు ఇచ్చేయండి ప్రభా, ఇచ్చేయండి ప్రభా, ఇచ్చేయండి ప్రభా, ఇచ్చేయండి ప్రభా అని ప్రార్థన చేస్తావు. ఇంకేమి ఇవ్వాలి ఆయన మనకి? అన్నీ ఇచ్చేసాడా లేదా చెప్పండి? గాలి, నీరు, ఈ భూమి, భూసారము, వెలుతురు, జంతువులు, పక్షులు, చెట్ల నుంచి వచ్చే ప్రతి ఫలములు, ఇవన్నీ దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇంకేం అనుగ్రహించాలి మనకి? ఆయన దగ్గర ఏమీ ఉంచుకోలేదు. ఆఖరికి తన్ను తాను బలి అయ్యి శిలువ మీద ప్రాణాలను అర్పించాడు. ఇంత మంచి దేవుడు మనకు ఉండగా, ఇంత మంచి తండ్రి మనకు ఉండగా, మనం ఇంకా వచ్చి లిస్ట్ చదువుతాం మోకాళ్ళేసి. ఏం లిస్టు చదువు చెప్పండి?
మోకాళ్ళు అయ్యగానే ఆశీర్వాదం లిస్ట్ చెబుతావు. దీవించి ప్రభువా, దీవించి 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 అని. దేవుడు ఏం చేస్తాడు? నువ్వు మోకాళ్ళు అయ్యగా నేను చెవులు మూసుకుంటాడు. ఎందుకు? విని విని ఆయనకి విసుకెక్కిపోయారు. పోయిన సంవత్సరం అవే లిస్టు, అంతకుముందు సంవత్సరం అదే లిస్టు, గత 20 సంవత్సరాల నుంచి అదే లిస్టు. నువ్వు పుట్టిన మొదలు అదే లిస్టు చదువుతూనే ఉన్నావు నీ ప్రార్థనలో. ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది కావాలని. ఎంతకాలం ఆయన వింటాడు? ఇంకేముందిరా నా దగ్గర ఇవ్వడానికి అంటున్నాడు ఆయన. సమస్తము దేవుడు మనకిచ్చేశాడు. అవునా కాదా? చెప్పండి. మరి ఇప్పుడు నువ్వు ఏం ప్రార్థన చేయాలి? నాకు వాళ్ళకిచ్చినట్టు నాకు కావాలి, వాళ్ళకిచ్చినట్టు నాకు కావాలి కాదు. నేను నీకేం చేయాలి ప్రభు అని అడగాల. నాకు జీవితాన్ని ఇచ్చు, శరీరాన్ని ఇచ్చు, నేను నీకు ఏం చేయాలి? దేవుడు మనకి శరీరం ఎందుకు ఇచ్చాడమ్మా తెలుసా మీకు? సజీవ యాగముగా బలి అవ్వటానికి. పాత నిబంధనలో 10వ భాగం, కొత్త నిబంధనకు వచ్చేసరికి పాత నిబంధనలో 10%, కొత్త నిబంధనకు వచ్చేసరికి 100%. మనం అనుకుంటాం 10వ భాగం ఇచ్చేసి చేతులు దులిపేసుకుంటే ఏదో దేవుడేదో ఆ యొక్క నువ్వేదో హోటల్లో వెయిటర్కి టిప్ ఇచ్చినట్టు 10వ భాగం ఇచ్చేసి ఏదో ఇది చేసేస్తున్నాను అనుకుంటున్నావేమో. దేవుడికి నువ్వు ఇవ్వాల్సింది 10వ భాగం కాదు, సజీవ యాగముగా. సజీవ యాగం అంటే, సజీవ అంటే ఏంటి అర్థం? బతికుండగా. యాగం అంటే త్యాగం. అంటే నువ్వు బ్రతికుండగానే బలి అవ్వాలి దేవుని పనిలో. అందుకే నీకు శరీరం ఇచ్చాడు. నీకు శరీరం ఇచ్చింది దేనికోసం? నీ పనులు చేసుకోవడం కోసమా? నీ జీవితం నువ్వు బ్రతకడానికా? శరీరాన్ని అరగదీయాలి. శరీరాన్ని ఎవరి కోసం? నీ ఇల్లు కట్టుకోవడానికి. ముసలోళ్ళని అడుగుతూ ఉండండి, ఏం చెప్తా ఉంటారు? ఏదోనండి దేవుడు దయ వలన, ఏడది మళ్ళీ దేవుడు దయ వలన 4 ఇల్లులు కట్టేశామండి, అద్దెలు వస్తున్నాయండి. ఏమండి? ఆ అద్దెల మీద ఇప్పుడు కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుకోగలుగుతున్నామండి. నువ్వు అనుకుంటున్నావు ఏదో నీకు పని అయిపోయింది, సుఖంగా ఉంటున్నాను అనుకుంటున్నావు. కానీ దేవుడు చెప్పేది ఏంటంటే, నువ్వు కట్టిన ఇల్లులన్నీ వ్యర్థం. నువ్వు దేవుడి పని చేయకుండా నీ శరీరాన్ని అంతటిని అరగదీసింది ఆ ఇల్లులు కట్టడానికి అరగదీసావు. కానీ దేవుడు అంటున్నాడు, నా సంఘాన్ని కట్టడానికి నీ శరీరాన్ని అరగదీయాలి. బండి వాడగా అరిగిపోతా లేదా? బంగారం వేసుకుంటారు, వాడగా అరిగిపోతుందా? అంతెందుకు మనం గచ్చు వేసుకుంటాం, ఫ్లోరింగ్. ఈ ఫ్లోరింగ్ వాడగా అరుగుతుందా లేదా? ప్రతిదీ అరిగిపోతుంది. మన శరీరం కూడా అరిగిపోతుంది. కానీ దేనికోసం అరగదీస్తున్నామో ఆలోచించాలి. మన కోసమా? మన కుటుంబం కోసం, మన పనిపాట్ల కోసమా? లేకపోతే దేవుని పనిలో నువ్వు వాడుతున్నావా? అది సజీవ యాగం అంటే నీ శరీరాన్ని క్రీస్తుని పోలి. క్రీస్తు యేసుప్రభు వారు ఎందుకు వచ్చారు భూమి మీదకి? మనిషి పుట్టిన తర్వాత ఏ విధంగా తండ్రి పని చేయాలో చూపించడానికి వచ్చారు. తండ్రి పని ఎలా చేయాలో చూపించడానికి వచ్చారు. అర్థమవుతుందా? ఆయన మనలా ఇల్లులు కట్టుకున్నాడా? చెప్పండి. ఉద్యోగాల కోసం వెతుక్కున్నారా? చెప్పండిరా. ఆయన శరీరాన్ని అరగదీసేశారు. ఆయన వీపు దున్నపడింది. మాంసం ముద్దలు, రక్తము చెల్లున ఆయన వీపంతా దున్నపడింది. భూమి దున్నినట్టు, నాగలతో దున్నినట్టు ఆయన వీపు కొరడా దెబ్బలతో, ఆ కర్రలతోని ఆ యొక్క విపరీతమైన భయంకరమైన శిక్షా వృత్తిలోకి ఆయన వెళ్ళారు. దేనికోసం? తండ్రి పని చేయటానికి. తండ్రి పని. తండ్రి పరలోకమందున్న తండ్రి, ఈ భూమి మీద ఉన్న తండ్రులు కాదు, పరలోకమందున్న తండ్రి పని చేయటానికి శరీరాన్ని సైతం లెక్క చేయలేదు ఆయన. అర్థమవుతుందా? ఆయనను చూసి మాదిరిగా మనం నేర్చుకోవాలి. మన శరీరాన్ని ఎలా అరగదీయాలి అంటే, కనీసం మనము మన ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గరికే వెళ్ళాం దేవుని సువార్త చెప్పడానికి. చెప్పండి, పిల్లలు వెళ్తున్నారా? కొంత సమయం గడిపి, కొంత నీ నోరు అలుస్తుందా? కనీసం నీ కాళ్ళు నడక మీద కనీసం నీ కాళ్ళు అలుస్తున్నాయా? ఒక మనిషిని రక్షించడానికి, ఒక ఆత్మని రక్షించడానికి నీ శరీరం వాడాలి, పరిగెత్తాలి, నీ నోరు వాడాలి, నీ కష్టం చూపించాలి. నీ పనిలో ఉంటుంది భక్తి, మాటలలో కాదు.
భక్తి పనిలో చూపించాలి. ఇక్కడికి వచ్చి లేకపోతే గంట సేపు ప్రార్థన చేయటం కాదు. అందుకే దేవుడు వాక్యంలో ఎలా రాయించారు? లూకాసు వార్త 6వ అధ్యాయము 46వ వచనములో ఈ విధంగా ఉంది: నేను చెప్పిన మాటల ప్రకారము మీరు చేయకుండా ప్రభువా ప్రభువా అని నన్నెందుకు పిలుస్తున్నారు అని బైబిల్లో రాయబడి ఉంది. ఆయన చెప్పిన మాటల ప్రకారం చేయకుండా మనము ప్రార్థనలు అయితే చేస్తున్నాము, పనులు చేయకుండా ఒట్టి మాటలు మాట్లాడుతున్నాము. అర్థమవుతుందా? మన భక్తి ఎలా చూపించాలమ్మా? అది పౌలు, అపోస్తుడైన పౌలు ఎలా వాడారో చూడండి. ఆయన శరీరమును ఎలా వాడారో చూడండి. 2 కొరింథీయులు 24వ అధ్యాయము 11వ వచనం. 2 కొరింథీయులు 11వ అధ్యాయము 24వ వచనం. 11వ అధ్యాయము 24వ వచనం. యూదుల చేత చూడండి, పౌలు గారు చెప్తున్నారు, యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటేనే. ఒకటి తక్కువ 40 దెబ్బలు. 40 దెబ్బలు. ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. ముమ్మారు బెత్తములతో కొట్టబెడితిని. ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని. ఒకసారి రాళ్లతో కొట్టబెడితిని. ఒకసారి రాళ్లతో కొట్టబడితిని. ముమ్మారు వాడ పగిలి శ్రమ పడితిని. వాడ పగిలి శ్రమ పడితిని. ఒక రాత్రింపగళ్ళు సముద్రంలో గడిపితిని. అనేక పర్యాయములు ప్రయాణములోను నదుల వలనైన ఆపదలోను, దొంగల వలనైన ఆపదలోను, నా స్వజనుల వలనైన ఆపదలోను, అన్యజనుల వలనైన ఆపదలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరుల్లోనే ఆపదలోను ఉంటిని. ఎన్ని ఆపదలు వచ్చాయి ఆయనకి చూడండి. ఆయన శరీరం ఏమైందో 27వ వచనం చూడండి. ఆయన శరీరం 27వ వచనం. ప్రయాసతోను కష్టముతోను, చదువుతున్నాను వినండి. ప్రయాసతోను కష్టముతోను, తరచుగా జాగరములతోను, ఆకలి దప్పికలతోను, తరచుగా ఉపవాసముతోను, ఏంటిది చలితోను, దిగంబరత్వముతోను ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. ఏమండి చూసారండి? పౌలు భక్తుడు, ఆయన అపోస్తులైన పౌలు గారు ఆయన అనుభవించిన శ్రమ గురించి చూడండి. ఆయన శ్రమ ఎలాగ అనుభవించారు? దేనికోసం? ఓడ పగిలి సముద్రములో ఒక దినము ఒక రాత్రి గడిపారంట. సముద్రము లోపల ఈదుతూ. ఏంటి? ఎక్కడ? మరి నువ్వెక్కడున్నావు సువార్త చెప్పడానికి? ఇంటిలో ఫ్యాన్ కింద కూర్చొని టీవీ ముందు కూర్చుంటున్నావు. ఆడోళ్ళు ఎరా కుర్రోళ్ళు మీరెక్కడున్నారా అంటే, పనిలో ఉన్నామండి, కాలేజీలో ఉన్నామండి. ఏమండి? సాయంత్రం అయ్యేసరికి కుర్రోళ్ళతో అలా బయటికి వెళ్ళామండి, సరదాగా షికార్కి వెళ్ళామండి, లేకపోతే సినిమాకి వెళ్ళామండి, దీనికి వెళ్ళామండి అంటారు. ఏమమ్మా అర్థమైందా? అర్థమవుతుందా? ఆయన శ్రమ చూడండి. మరొకసారి నేను చదువుతాను. యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. ఒకటి తక్కువ 40 అంటే 39. 39 5 సార్లు అంటే ఎంత అయింది? 195. అంతేనా? 39 ఇంటూ 5 ఎంత? 195. 195 కొరడా దెబ్బలు తింటిని. ఇంకా చూడండి, ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని. 3 సార్లు బెత్తముతో కొట్టబడ్డాను అంటున్నాడు ఆయన. కర్రలతో కొట్టారంట అతన్ని. ఒకసారి రాళ్లతో కొట్టబడితిని. ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని. ఒకసారి రాళ్లతో కొట్టబడితిని. ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడితిని. ఓడ, ఆయన ప్రయాణిస్తున్న సముద్రంలో ఓడ పగిలిపోయి, ఏది దేనికి? తుఫానికి వాటికి పగిలిపోయి అప్పుడు శ్రమ అనుభవించాడంట. ఇంకా ఒక దివారాత్రములు సముద్రంలో గడిపెత్తిని. ఒక దినము ఒక రాత్రి. ఒక దినము రాత్రి సముద్రంలో గడపడం అంటే ఆలోచించండి ఒకసారి. సముద్రములో ఈదుకుంటూ ఒక్కసారి ఊహించుకోండి ఆ స్థితి. చెప్పండి అమ్మా, ఏట్లో నువ్వు గంట ఈత కొడితేనే ఏమవుతుంది నీకు? సముద్రంలో ఒక దినము ఒక రాత్రి. ఎంత కష్టం అనుభవించాడు ఆయన చూడండి.
సముద్రములో అలాంటి ఆపదల వలన ఆయన ఇంకా చూడండి అనేక పర్యాయములు ప్రయాణములలో నదుల వలనైనా ఆపదలు, నదులు దాటుతున్నప్పుడు, నదులు పోటెక్కి పడుతున్నప్పుడు నదుల వలన ఆపదల్లోనూ, ఇంకా దొంగల వలనైనా ఆపదలు. దొంగలు ఏం చేస్తారండి? దొంగలు ఏం చేస్తారు చెప్పండి? దొంగలు ఫస్ట్ ఏం చేస్తారు? కొడతారు లేదా? అవునా? డబ్బులు ఉన్నాయో లేదో అనవసరం. ఫస్ట్ ఈడు మనల్ని ఎక్కడ తిరిగి అటాక్ చేస్తాడని చెప్పి ఫస్ట్ కొట్టేస్తారు. అవునా? మరి ఇప్పుడు ఆలోచించు, దొంగల వలన ఆపదంటే ఏదో దొంగతనం చేశారని కాదు, దొంగల చేతిలో కూడా తన్నులు తిన్నాను అని చెప్తున్నాడు ఆయన. అది ఎందుకు? సెకండ్ షో సినిమాకి వెళ్ళి వస్తూ దొంగల చేతిలో ఆపదా? ఏటమ్మా పేపర్లో యాడ్ వస్తుంటుంది, న్యూస్ పేపర్లో వార్త. రాత్రి ఒక జంట సెకండ్ షో సినిమాకి వెళ్ళి వస్తుంటే దొంగలు దోచుకున్నారండి అని అంటారు. ఈయన సినిమాలకి, షికార్లకి, పబ్బులకి, క్లబ్బులకి వెళ్ళిన వ్యక్తి కాదు. దేవుని సువార్త ప్రకటించే ప్రయాణంలో జరుగుతున్న ఆపదల గురించి చెప్తున్నాడు. దొంగల వలనైన ఆపదల్లోనూ, తర్వాత దొంగల వలన ఆపదల్లోనూ ఏమమ్మా స్వజనులు, సొంత జనులే ఆయనకి ఏదో ఆపద తేవడానికి ప్రయత్నించారు. అన్యజనులు అంటే వేరే మనుషులు, ఆయన ఊరి వారు కాకుండా ఉన్నవాళ్ళు, పట్టణంలోనూ ఆపదలోను, అరణ్యంలోనూ ఆపదలోను, ఏంటి సముద్రంలో ఆపదలోను, కపట సహోదరులోని ఆపదలోను ఉంటిని. 27వ వచనం, ప్రయాసముతోనూ కష్టము. ప్రయాస అంట. ఈ మాటలో ఎంతో కఠినం ఉంచండి. ప్రయాస అంటే ఏంటి? శరీరం ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకొని ఈడ్చుకొని నడవటం, అది ప్రయాస. ఓపిక లేకపోయినా సరే కష్టపడి ప్రయాసపడి ఎన్నో దూరభారాలంటూ తిరిగారంట ఆయన ప్రయాసతోనూ. కానీ నీ ప్రయాస దేనికోసం? దినవల్లా ప్రయాసపడి, ఎవరా రాజు? దినవల్లా ప్రయాసపడి దేనికోసం? పొట్ట కోసం. అవునా? మరి ఆయన ప్రయాసకి మన ప్రయాసకి తేడా చూడండి. చూస్తున్నారా? అర్థమవుతుందా? ఇప్పుడు తెలుస్తుందా మనం ఏం చేస్తున్నాం, ఏం చేయట్లేదు? మన విశ్వాసం ఏంటి? మనం అనుకుంటాం ఏదో ప్రార్థనకు వచ్చేస్తున్నాము, ప్రార్థనా పరులమి, విశ్వాసాలమి అని చెప్పుకుంటున్నావు. ఆయన చెబుతున్న వాటితో మన పనులు పోలిస్తే సిగ్గుపడాలి మనం. అంటే ప్రయాసతోనూ కష్టములతోనూ తరచుగా జాగరములు. ఏదది జాగారం ఉన్నాడంట ఆయన. అంటే రాత్రులు నిద్ర లేదు, తరచుగా నిద్ర లేకుండా బ్రతికాడంట. ఆ తర్వాత ఆకలి దప్పికలతోనూ. ఏంటనా? ఆకలి చూసారండి ఎంత శ్రమ అనుభవించాడైనా. ఆకలి దప్పికలతోనూ తరచుగా ఉపవాసములతోనూ. అసలు తిండే దొరకలేదు కొన్ని పరిస్థితుల్లో. ఉపవాసం, కంప్లీట్ ఉపవాసం. తర్వాత చలితోనూ దిగంబరత్వం. అంటే సరిగ్గా కొత్త బట్టలే లేవు అతనికి, అవే పాత బట్టలు. చలికి ఓర్చుకుంటూ, ఏది ఇక్కడున్న చలి కాదు, ఆ ప్రాంతము మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్, ఇజ్రాయేలు, యెరూషలేము, రోమా, ఇటలీ, ఈ దేశాలన్నీ, ఈ పట్టణాలన్నీ తిరుగుతున్నప్పుడు అక్కడ ఎలాంటి చలి ఉంటుందో తెలుసా? అర్ధరాత్రి మంచు దుమ్ములు కొరికేసే అంత చలి. అరణ్యంలో ప్రయాణిస్తుండగా ఆయన దిగంబరిగా ఉన్నాడంట. బట్టలు కూడా, అంగీలు లేవు ఆయనకి, దుప్పటలు కప్పుకోవడానికి లేవు, స్వెటర్లు లేవు. మనమంటే ఇప్పుడు సుఖంగా అన్ని వస్త్రాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. మనం ఆ వస్త్రాలతో సోకు చేస్తున్నాం కానీ చెప్పండి, అవునా కదా? షోప్ ఇవ్వడానికే తిరుగుతున్నాం, అవునా? రకరకాలుగా డిజైనింగ్లన్నీ దిద్దుకొని. ఏమండి, ఏమనైనా పిల్లలు అర్థమవుతుందా? దిగంబరత్వంతోనూ చలితోని ఆయన శ్రమ అనుభవించాడు. ఆ తర్వాత చూడనమ్మా, శ్రమతోనూ దిగంబరత్వంతోనూ ఉంటిని, ఇంకనూ చెప్పవలసినవి అది
చెప్పాలంటే ఓ పెద్ద లిస్ట్ ఉంది. నా ప్రయాస, నా ప్రయాణము, నా యొక్క సువార్త, నా అనుభవము చెప్పాలంటే పెద్ద లిస్ట్ ఉంది. నేను మీకు చెప్తే అది చాలదు అని చెప్తున్నాడు. శ్రమ పడాలమ్మా దేవుని కోసం, శ్రమ పడాలి. దేనికోసం శ్రమ పడాలి? దేనికోసం శ్రమ పడాలమ్మా? ఆయన ఇచ్చే ఆస్తుల కోసమా? ఆయన ఇచ్చే పరలోకం కోసం. దేనికోసం? ఆయన ఇచ్చే పరలోకం కోసం. దేవుడు ఎలాగైతే మాదిరి చూపించాడో యేసుప్రభు వారు, మనము అలాగా యేసుక్రీస్తు వారి వలె శ్రమ పడాలి ఆయన పని కోసం. శ్రమ పడనప్పుడు ఎందుకు ఇవ్వాలి నీకు అన్నిని? చెప్పండి. ప్రార్థన చేయటానికి నీకు అర్హత ఉందా? చెప్పండి. నువ్వు అడుగుతున్నావే ప్రతిదీ కావాలి కావాలి అని, నీకు అర్హత ఉందా అడగడానికి? పని చేయని వాడివి, పని చేయని దానివి, ఏ ఆత్మను రక్షించలేకపోతున్నావు, ఒక్కరిని కూడా నువ్వు దేవుని దగ్గరికి తీసుకురాలేకపోతున్నావు, ఈ గొప్ప సువార్తను నువ్వు ప్రకటించలేకపోతున్నావు. నువ్వైతే తెలుసుకున్నావు, నువ్వైతే సుఖపడ్డావు, నువ్వైతే అన్నీ అనుభవిస్తున్నావు, ఒక్కరికి కూడా ఈ సువార్తను ప్రకటించిన దానివి నీకు అవసరమా? ఒక ఉదాహరణ చెప్పండి. ఫిల్టర్లో నీళ్ళు వేస్తాం, పైన కిందకు వస్తుంది. అవునా? అవునా? అవునా కదా? ఫిల్టరు ఖాళీ అయితేనే కదా ఇంకో బకెట్తోలోనో బిందులోనో వేస్తావు, బిందుతో వేస్తావు. అవునా కదా? అవునా కదా? ఫిల్టర్ నిండా నీళ్ళు ఉన్నాయి, మళ్ళీ వేస్తే ఏమవుతాయి? నీళ్ళు వేస్ట్ అవుతాయి, వెయ్యం. అవునా కదా? ముందు ఖాళీ చెయ్యాలి, ఉన్న నీళ్ళని ఖాళీ చేయాలి. గ్లాసులకు పట్టాలి, బాటిల్స్కి పట్టాలి, ఆ గ్లాసులను అందరికి పంచాలి, బాటిల్స్ని అందరికి ఇవ్వాలి. ఖాళీ అయితే మళ్ళీ నింపుతాడు. అంతేగాని నీ బీరువాలు నింపుకుంటున్నావు, ఇక్కడ నీ ఆస్తిని నింపుకుంటున్నావు, బీరువాలు నింపుతున్నావు, నీ యొక్క నగల పెట్టిని నింపుతున్నావు, నీ బట్టలని నింపుతున్నావు, నీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్లు నింపుతున్నావు. అర్థమవుతుందా? దేవుడు ఇస్తున్న సమస్తము నువ్వు వాడటం లేదు, వాడకుండా నీ దగ్గరే ఉంచుకొని ఇంకా కావాలి ఇంకా కావాలి అని అడుగుతున్నావే, ఇదేమన్నా న్యాయమా? చెప్పండి. దేవుని పని కోసము ఏ ధనము నువ్వు ఖర్చు పెడుతున్నావు? దేవుని పని కోసం ఏ సమయం నువ్వు ఖర్చు పెడుతున్నావు? దేవుని పని కోసము నీకు వస్తున్న ఆదాయం అంతా దేనికోసం ఖర్చు పెడుతున్నావు నువ్వు? నగలు కొనుక్కోవడానికి, బట్టలు కొనుక్కోవడానికి, తిండి కోసము, నీ యొక్క సుఖం కోసమేనా? అవునా కదా? చెప్పండి. ఎవరైనా సువార్త ప్రకటించడానికి ప్రయాసపడుతున్నారా? చెప్పండి. సమాధానం చెప్పట్లేదు ఎవరు. ఏమి మరి పౌలు ఎలా శ్రమ పడ్డాడు చూస్తున్నారు కదా, చదివాం కదా. పౌలు ఏ విధంగా శ్రమ పడ్డాడు తెలుసుకోండి. తెలుసుకోండి గొప్ప సత్యాన్ని. మనం ఎక్కడికి వచ్చింది? దేవునికి పని చేయటానికి. పని చేయని వారికి నీకెందుకు ఇవ్వాలి ఆశీర్వాదం? నీకెందుకు ఇవ్వాలి ఈ సంపద? నీకెందుకు ఇవ్వాలి ఇవన్నీ? ఇవ్వాల్సిన రూల్ ఏమైనా ఉందా? నీకు అర్హత ఉందా అడగడానికి? మరి పని చేయాలి కదా, చేయాలా లేదా? చెప్పండి. దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం, ఒక గొప్ప ఆశీర్వాదం ఉంది తెలుసా? దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప ఆశీర్వాదం ఉంది. చదువుకుందాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనం. దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం. మీరు అడగచ్చు, ఏమండి దేవుడు ఆశీర్వాదం ఇవ్వడా అంటే ఏ ఆశీర్వాదం గురించి అడగద్దా? వింటారా? ఆశీర్వాదం గురించి అడగద్దా అని అంటున్నారేమో. ఆశీర్వాదం ఇచ్చాడు మనకి. ఏంటో ఆశీర్వాదం చూడండి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనము. దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పెను. దేవునికి స్తోత్రం. దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం ఏంటంట? ఇప్పుడు మనకిచ్చిన ఆశీర్వాదం మన దుష్టత్వం నుంచి మళ్లించుటయే ఆశీర్వాదం. ఇది అర్థం కాదే? ఇది నీకు అంతగా ఆశీర్వాదంగా అనిపించట్లేదే? అవునా కాదా? చెప్పండి. మనకి ఈ ఆశీర్వాదం, ఇందులో ఆశీర్వాదం ఉంది అంటే నీకు అర్థం కావట్లే. ఏమంటున్నాడు? దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని
ప్రతి ఒక్కడిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించను. ఆశీర్వదించాడా లేదా? ఇది ఆశీర్వాదం కాదంటారా మీరు? ఎందుకు కాదంటారు తెలుసా? చెప్పనా? మీకు ఏ ఆశీర్వాదం ఇష్టం అవుతుందో తెలుసా? అమ్మా, మీకు ఇళ్ళలు వస్తాయి, ఇళ్ళ స్థలాలు వస్తాయి, మీ అప్పులు తీరిపోతాయి, ఈ సంవత్సరం మీకు దేవుడు నిండుగా ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. వాక్యాలు వింటారు కదా, టీవీలో వింటున్నారా? ఏంటి ఇవే? అన్ని వాక్యాలు ఇవే. ఆశీర్వదింపబడుతున్నాడు ఈ సంవత్సరం, దేవుడు సూటుగా నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నిన్నటి వరకు వంకరగా మాట్లాడా? ఈరోజు సూటుగా మాట్లాడుతున్నాడంట. దేవుడు ఈరోజు నుంచి మిమ్మల్ని ఆశీర్వదింపబోతున్నాడంట. ఈ సంవత్సరం నీ జీవితంలో ఒక ఆశీర్వాదం రాబోతుంది. ఏటి రాబోతుందిరా? రాబోతుందంటే ఆయన ఆల్రెడీ ఆశీర్వదించాడు మనల్ని. ఏంటి ఆశీర్వాదం? నువ్వు బాప్తిసము పొంది దేవునిలోకి రావటమే ఆశీర్వాదం. ఎందుకు? ఒకప్పుడు నువ్వు దుష్టుడిగా ఉన్నావు, దుష్టత్వము నుంచి మళ్లించాడు నిన్ను. మళ్లించడం అంటే అక్కడి నుంచి తిప్పాడు నిన్ను, నరకము నుంచి నిత్య జీవమునకు తిప్పాడు నన్ను. అదే ఆశీర్వాదం. ఇది ఆశీర్వాదంగా నీకు అనిపించదు. ఈ మాటలు చెప్తుంటే నీ మొహంలో సంతోషం ఉండదు. ఎందుకు? కనిపించట్లేదు కదా. అవునా కదా? అందుకే అన్నాను, కనిపించేవి నమ్మితే భ్రష్టులము, కనిపించని ఈ విశ్వాసాన్ని నమ్మితే అది విశ్వాసము. అబ్రహాము దేని గురించి ఎదురు చూశాడమ్మా? అబ్రహాం దేని గురించి ఎదురు చూశాడు? పునాదులు గల ఆ పట్టణం కోసం. ఏ పట్టణం అది? పరలోకం. ఆయనకు ఒక దేశం ఉంది, ఆస్తి ఉంది, సంపద ఉంది, కానీ వాటి మీద దృష్టి పెట్టలే. ఒక దేశము, పాలస్తీనా దేశం మొత్తం అయిందే, కానీ ఆయన ఎందులో నివసించాడమ్మా? గుడారములలో నివసించాడు. బిల్డింగ్ కట్టుకోలేదు మనలాగా. మనకు ఒక జాగా దొరకగానే ఏం చేస్తాం? 250 గజాలు దొరికింది మనకు, ఏం చేస్తావు? మంచి బంగళా కట్టేస్తావు. అవునా కాదా? ఆయనకి ఒక దేశమే ఇచ్చాడు దేవుడు. దేశం అంతా ఆయనదే. దేశం అంటే ఏదో మామూలుగా ఇదే జగదంబలో 100 గజాలు కాదు, ఒక దేశము మొత్తం అయింది. ఆయన ఇల్లు కట్టుకోలేదు, ఆయన కోట కట్టుకోలేదు. ఆయన లాంటి ధనవంతుడు ఆ చుట్టుపక్కల దేశాలు ఎవరూ లేరంట. అంత గొప్ప సంపన్నుడైన, అలా దేవుడు దీవించాడు. కానీ ఆయన ఎలా నివసించాడు? ఎందులో నివసించాడమ్మా? గుడారములు, టెంట్లు వేసుకొని బ్రతికాడంట జీవిత కాలం అంతా. ఏంటి? ఆయన సొంత నేలైనా సరే, సొంతింట్లో ఉంటున్నా అద్దింట్లో ఉన్నట్టు సొంత నేల మీద, ఆయన సొంత నేల అది, ఆయనదే అది, కానీ పరవాసిగా బతికాడంట. ఆయన నాది అనుకోలేదు, ఇది నా భూమి, ఇది నా నేల అని అనుకోలేదు. ఏమనుకున్నాడు? ఏం చూశాడు ఆయన? దేని గురించి ఎదురు చూశాడు? పునాదులు గల ఆ పట్టణమే నాది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక తీయండి, 3వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చదువునా. మన పౌరస్థితి పరలోకమందున్నది. ఎక్కడుంది మన పౌరస్థితి? మీదే ఊరంటే ఏ ఊరు చెప్తాం? మీది ఒకళ్ళు అంటారు శ్రీకాకుళం అంటారు, ఒకళ్ళు అంటారు విశాఖపట్నం అంటారు, ఇల్లీడిని అడిగితే మద్దిలపాలెం అంటాడు. ఎవరా? మా ఊరు మద్దిలపాలెం అంటాడు. ఇంకోడు అంటాడు మా ఊరు విజయనగరం అంటాడు. ఇంకోడు అంటాడు మా ఊరు అమెరికా అంటాడు. ఏంటి సొంత ఊర్లు ఇవన్నీ? ఎవడిది సొంత ఊరు? ఏది సొంత ఊరు? ఓకే, ఏది సొంత ఊరు? ఎవడికి సొంత ఊరు లేదు. మీదే ఊర్రా అంటే కడప అంటాడు. ఎవరిది సొంత ఊరు? అక్కడ వాక్యం చూడండి ఏముందో. మనమందరం మన పౌరస్థితి ఎక్కడంటే, మన ఓటర్ కార్డు ఎక్కడుందిరా? అది నీ ఓటర్ కార్డు ఎక్కడుందంటే అక్కడ మా ఊర్లో ఉందండి మా రేషన్ కార్డు, మా ఓటర్ కార్డు అంటావు. వాక్యం ఏం చెప్తుంది? మనమందరం ఇక్కడ పరవాసులము.
అర్థమవుతుందా? అబ్రహాముకి ఒక దేశం మొత్తం దేవుడు ఇచ్చేసిన, దేశం అంటే తక్కువేంటమ్మా, ఒక దేశం స్థలం అయింది. ఇల్లు కట్టుకోలేదు ఆయన, టెంట్ వేసుకొని బతికాడు. గుడారము, టెంట్. చూడండి ఆయన విశ్వాసం, చూడండి ఆయన జీవితకాలం అంతా దేవుని మీద దృష్టి ఉంచాడు తప్ప కనిపించే ఆస్తి మీద దృష్టి ఉంచలేదు. అందుకన్నా నేను దగ్గర కనిపించని ఆశీర్వాదం ఏంటది? నిన్ను దుష్టత్వం నుంచి మళ్లించటమే ఆశీర్వాదం. నీకు అది ఇష్టంగా ఉండదు, ఇది చెబితే నీ మొహంలో నవ్వు కనిపించదు. ప్రార్థన చేయమన్నప్పుడు ఎవరైనా ప్రార్థన చేశారనుకో, ఇంటికి వచ్చి ఆశీర్వదించండి అని చెప్పకుండా ప్రార్థన చేశారనుకో, మీ మొహంలో నవ్వు ఉంటుందా? ప్రార్థన చేసేటప్పుడు ఎవరైనా చేస్తే, పాస్టర్ గారు కానీ ఎవరైనా ఇంటికి వచ్చేస్తే 100 సార్లు ఆశీర్వదించండి, ఈ ఇంటి వారిని ఆశీర్వదించి, యజమాని ఆశీర్వదించండి, ఇంట్లో ఉన్న పిల్లల్ని పేదల్ని అందరినీ ఆశీర్వదించండి, ఆశీర్వదించండి, ఆశీర్వదించండి అనేసరికి నీకు పంపు కొట్టినట్టు నువ్వు ఉబ్బిపోతావు. అమ్మో నాకు అన్నీ వచ్చేసినాయి. ఈ వాక్యం ఏ రోజైనా చదువుకున్నావా? నా జీవితము దుష్టత్వంలో ఉండేది, దుష్టత్వం నుంచి నిత్య జీవంకి దేవుడు నన్ను తిప్పటమే నాకు ఆశీర్వాదం. ఈ లోక భోగ భాగ్యాల కోసం కాదు నువ్వు రావాల్సింది ఇక్కడికి. దేనికోసం అమ్మా? వాక్యము నీకు బహుమతిగా ఇచ్చాడు. వాక్యం ఒక ఆశీర్వాదం, నీకు దుష్టత్వం నుంచి మళ్లించడం ఒక ఆశీర్వాదం. ఉదాహరణకు తీసుకుందాం. ఆశీర్వదింపబడిన వారిలో ఒక స్త్రీని ఆశీర్వదించాడు బైబిల్లో. ఆ స్త్రీని చూద్దాం. ఎవరు? చూస్తే మీకు అర్థమైపోతుంది అసలు ఆశీర్వాదం ఏంటి, మనకున్న ఆశీర్వాదం ఏంటో, మనం చూస్తున్న ఆశీర్వాదాలు ఏంటో. లూకా సువార్త మొదటి అధ్యాయము 42వ వచనము. లూకా సువార్త మొదటి అధ్యాయం 42వ వచనం చూడండి. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును చాలు. ఎవరి గురించి చెప్తున్నారు దశ ఈ మాట? కన్య మరియమ్మతో. నీవు స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానవు. జాగ్రత్తమేనండి. మన రూల్ ప్రకారం ఆశీర్వదింపబడిన వారు ఎలా ఉండాలి? ఇల్లులు కట్టుకోవాలి, మేడలు కట్టుకోవాలి, నగలు పెట్టుకోవాలి, బోల్డంత ఆస్తులు రావాలి. అవునా? మనం చూసే ఆశీర్వాదం ఇదే కదా. కానీ ఆ మరియమ్మ ఏం ఆస్తులు వచ్చాయి ఆమెకి, ఏం వచ్చాయి చూడండి, ఏమొచ్చాయి కదా చరిత్ర. కన్యక ప్రదానమయ్యింది, నిశ్చితార్థం అయిపోయింది, ప్రదానం చేయబడింది, ఆమె గర్భము ధరించింది. భార్యాభర్తలు కలవకుండా గర్భము ధరించింది దేవుని పరిశుద్ధాత్మ వలన. ఈ సంగతి భర్త దగ్గరికి వెళ్ళి చెప్తే ఏమనుకుంటాడు భర్త? ఎలాంటి శ్రమ! ఆ దేశంలో ఉన్న ఆచారము, ఒక స్త్రీ కానీ ఇలాంటి పరిస్థితిలో ఉంటే ఆమెను వెలివేసి రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఎలాంటి శ్రమ, అవమానము. కానీ దేవుడు ఏమంటున్నాడు అక్కడ? నీవు స్త్రీలలో ఆశీర్వదింపబడదాని. ఆశీర్వాదం అంటే మనకి మన రూల్ ప్రకారం మేడలు వచ్చేయాలి, ఇల్లులు వచ్చేయాలి, ఆస్తులు వచ్చేయాలి కదా, బాగా బతకాలి కదా ఆశీర్వదింపడం అంటే. మరి అక్కడేంటి ఆశీర్వాదం అంటే? అవమానము, కష్టము, రోదన, శ్రమ, తలనొప్పి. ఎవరి కోసం? దేవుని కోసం అనుభవిస్తుంది. అందుకు ఆశీర్వదింపబడింది. దేవునికి స్తోత్రం. నీకు ఆశీర్వాదం ఇప్పుడేంటి? దేవుని కోసం నువ్వు కష్టపడితేనే ఆశీర్వాదం. అర్థమవుతుందా? ఆమె అనుభవించిన శ్రమ ఏంటి? ఒక మాట చూడండి. యేసుప్రభు వారు 12 సంవత్సరాలప్పుడు ఆలయంలో ఆయన ఉండిపోతారు. వీళ్ళు 2 రోజులు విడిచిపెట్టేసి వాళ్ళు వెళ్ళిపోతారు ప్రయాణం. మళ్ళీ వెనక్కి వెతుక్కుంటా వచ్చి, నాయనా నేను మీ తండ్రి చాలా ప్రయాసపడి నేను వెతుకుతున్నాం, ఏంటి నువ్వు ఎక్కడ ఏం చేస్తున్నావు అంటే, యేసుప్రభు వారు అక్కడ ఏం చేస్తుంటారు? అక్కడ బోధకులతోని మత పెద్దలతోటి డిస్కషన్, ప్రశ్న ఉత్తరములు, ప్రశ్నించడం, దానికి ఆయనే సమాధానం చెప్పడం, అలాగా డిస్కషన్ చేస్తున్నారు దేవుడి వాక్యం గురించి. 12 సంవత్సరాల కుర్రోడు ఆయన, చిన్న యవ్వన బాలుడు ముసలి వాళ్ళతో డిస్కషన్ చేస్తున్నారు. అప్పుడు వచ్చి సమాజం ఎదుట వీళ్ళు అడగగానే, వాళ్ళు ఎదురుగుండా అడగగానే ఆయన సమాధానం ఏంటో తెలుసా? ఏంటి? మీరు నన్నెందుకు వెతుకుతున్నారు? ఏంటి? నన్నెందుకు
వెతుకుతున్నారు. నేను నా తండ్రి పని మీద ఉండాలని మీకు తెలియదా? ఇంతకీ ఆ ఎదురుగుండా ఉన్న వాళ్ళు ఏమనుకోవాలి? అంటే యోసేపు ఈయన తండ్రి కాదా? ఈమె ఎంత అవమానించబడింది అక్కడ. జాగ్రత్త గమనించండి మీరు. మరియమ్మ ఎంత అవమానించబడింది అక్కడ. ఆ యొక్క మత పెద్దలు, ఆ జనాలందరూ చూసి ఏమనుకుంటారు? యోసేపు ఏమనుకుంటాడు? యోసేపు ఎంత విధంగా మరియమ్మని అనుంటాడు? ఏంటి నీ కొడుకు అలాగ నన్ను నా పరువు తీస్తున్నాడు అని మాట్లాడి ఉండొచ్చు కదా. ఈమె ఎంత శోభ అనుభవించింది, జనులు ఎదుట అవమానం పొందింది. క్రీస్తుని కన్నాదామె. కానీ ఆమె జీవితాంతం ఏముంది? శ్రమ, శ్రమ, శ్రమ. తర్వాత ఏం జరిగింది? యేసుప్రభు వారిని సిలువేస్తున్నప్పుడు మరియమ్మ ఒక్కరితేనా కదా వచ్చింది? మరియమ్మకి మిగతా కొడుకులు ఉన్నారు, కూతుర్లు ఉన్నారు, భర్త ఉన్నారు. వీళ్ళెవరైనా వచ్చారా ఆమెతో? రాలేదు కదా. ఒంటరి అయిపోయింది. ఉన్న ఆ నమ్ముకున్న ఒక్క కొడుకు సిలువ వేయబడుతున్నారు. ఎవరికి దిక్కు? ఎవరు దిక్కు ఇప్పుడు ఆమెకి? ఒకసారి ఊహించండి. మిగతా బ్రదర్స్ అందరూ ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదు తెలుసా? ఎందుకు రాలేదో చెప్తాను నేను. ఒకరోజు ఇలాగే యేసుప్రభు వారు ప్రసంగిస్తుంటే ఈ బ్రదర్సు వీళ్ళందరూ, అంటే యోసేపుకు పుట్టిన పిల్లలందరూ, బ్రదర్సు, మరియమ్మ, వీళ్ళందరూ వెయిట్ చేస్తుంటారు కిందన, జనాలు బయట అవతల. శిష్యులు వచ్చి మీ తల్లి మీ సహోదరులు వచ్చారు అని యేసుప్రభు అనగానే జనాలందరూ ఎదుట ఏమంటాడు తెలుసా యేసుప్రభు? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? నా తండ్రి పని చేసిన వారే నా సహోదరులు, నా తల్లి. అప్పుడు ఆ సహోదరులు ఎంతగా వాళ్ళలో కుళ్ళు బుద్ధి పుట్టుంటుంది. ఇదిగో అమ్మా, నీ పెద్ద కొడుకు మమ్మల్ని ఎలాగా అవమానించాడు అని తిరుగుబాటు చేయలేదా? వాక్యం చెబుతుంది ఏంటి తెలుసా? యేసు ప్రభు మాటని తిరస్కరించారంట, నమ్మలేదంట సొంత బ్రదర్సే. ఆ తల్లి ఎంత శోభ అనిపించుంటుంది ఆ టైంలోనే. మిగతా పిల్లలందరూ నీ పెద్ద కొడుకు ఇలా చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు, ఇలాగ మమ్మల్ని అవమానిస్తున్నాడు, మమ్మల్ని వ్యతిరేకిస్తున్నాడు, ఇప్పుడు చూడు సరిపోయిందా, ఇప్పుడు బాగుందా ఇప్పుడు అని ఇప్పటి మాటలు మాట్లాడుంటారు కదా. ఏమని? ఇప్పుడు చూడు మీ కొడుకుని నేరస్తుడిగా సిలువ వేస్తున్నారు, అప్రతిష్ట ఇంటికి. ఇవే కదా మాటలు అని ఉంటారు కదా. వింటున్నారా? మరి ఎవరు రాలేదంటే అర్థం ఏంటి? ఇంటిలో జరిగిన గొడవ అయి ఉంటుంది కదా. నువ్వు వెళ్ళు, నువ్వు చస్తే చావు, ఆ కొడుకుతోనే పో అని ఈమెను వెలివేసి ఉంటారు కదా. ఎంత శ్రమ అనుభవించిందావే ఒకసారి ఊహించండి. మీ పెద్ద కొడుకు వల్ల నేను ఊర్లో తలెత్తుకొని తిరగలేకపోతున్నామని ఏది లేనిపోని సూటి మాటలు మాట్లాడగా ఆమె ఆ దుఃఖమును తట్టుకోలేక, కొడుకుని సిలువ వేస్తున్నారని తట్టుకోలేక ఆమె ప్రయాసపడి వచ్చింది. ఇంత కష్టం అనుభవించిన స్త్రీ ఏంటంట? ఆశీర్వదింపబడింది. నువ్వు అనుకుంటున్నావు ఆశీర్వాదం అంటే బిల్డింగ్లు కట్టాలి, మేడలు కట్టాలి, ఆస్తులు రావాలి, సుఖపడాలి, సుఖపడితే ఆశీర్వాదం అనుకుంటున్నావేమో. ఆశీర్వాదం అంటే ఆయన కొరకు త్యాగం చేయడం, శరీరాన్ని అరగదీయడం, ఆయన మాన మర్యాదలు సైతము అర్పించాలి, అవమానాలు పొందాలి ఆయన కోసము. అదే ఆశీర్వాదం. అది చూస్తాడు దేవుడు. ఆఖరికి ఆమెకి ఇల్లు లేదు, ఆమెకి వెలివేశారు, తోసేశారు, ఆమెని పో అని పంపించేశారు, ఇల్లు లేదు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఏం చేశారు? ప్రియమైన శిష్యుడు యోహాను గారికి అప్పచెప్పారు. అమ్మా, ఇక నుంచి ఇదిగో ఈయనే నీ కొడుకు, యోహాను ఇదిగో ఈమె నీకు తల్లి ఇక నుంచి. ఆమెకేంటండి ఆ గతి? సొంత ఊరిలో వేరే వాళ్ళ ఇంట్లో వెళ్ళి వేరే వాళ్ళ ఇంట్లో తలదాచుకోవాల్సిన అవసరం ఏంటి? చూసారండి, క్రీస్తుని కనైనందుకు ఆమెకు వచ్చిన శ్రమ చూసారా? అర్థమవుతుందా? దేవుణ్ణి నమ్ముకోండి, యేసు ప్రభువుని నమ్ముకోండి, ఆస్తులు వచ్చేస్తాయి, ఆస్తులు వచ్చేస్తాయి, అన్నీ వచ్చేస్తున్నాయని లోకంలో బోధకులు చెప్తున్నారు. మరి ఆ జీవితంలో ఏమైంది చెప్పండి? అందుకే నేను ఒక మాట అంటుంటాను, ఏమని? క్రీస్తు బాట ఏ బాట? ముళ్ళ బాట, పూల బాట కాదు. సుఖపడడానికైతే రావద్దు. నువ్వు రొట్టెల కోసం వస్తున్నావా? రావద్దు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు రొట్టెల కోసం అయితే నా దగ్గరికి రావద్దు. నేను అనుగ్రహించు, నేను ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించడానికైతేనే రా. ఒకడు నాకు శిష్యుడు అవ్వాలంటే తన్ను తాను ఉపేక్షించుకొని
తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి, అప్పుడే నాకు శిష్యుడు అవుతాడు అంటున్నాడు. తన సిలువు అంటే అర్థం ఏంటి? తన సిలువు అంటే అర్థం ఏంటి? యేసుప్రభు సిలువు కాదు, ఎవడు సిలువు అది ఎత్తుకొని రావాలంట. సిలువు ఎక్కడ తీసుకెళ్తుందమ్మా? మరణానికి తీసుకెళ్తుంది. అవునా? యేసుప్రభు సిలువ ఎత్తుకొని ఎక్కడికి వెళ్ళారు? చనిపోవడానికి వెళ్ళారు. సో నువ్వు కూడా చనిపోవడానికి సిద్ధమా? నాతో వెంబడించు, నా సేవలో నీ ప్రాణాలను సైతం అర్పించడానికి సిద్ధంగా ఉండాలా. అందుకే అన్నాడు, తన సిలువనెత్తుకొని వెంబడించిన వాడే నా శిష్యుడవుతాడు. అర్థమవుతుందమ్మా? యేసుని నమ్ముకోవడం అంటే ఏదో పూలబాట కాదు. యేసుని నమ్ముకోవడం అంటే ఆస్తుల కోసం కాదు, ఆయన పని కోసం రావాలి ఇక్కడికి. ఎందుకు? కనిపించని పునాదులు గల పట్టణము ఆయన నీకు అనుగ్రహించడానికి. అర్థమవుతుందా? ఈ లోక సంబంధమైన బిల్డింగ్లు, ఆస్తులు, అంతస్తులు, చదువులు, ఉద్యోగాలు, వీటి కోసం నువ్వు ప్రయాసపడద్దు, దేవుని దగ్గరికి రావద్దు. విశ్వాసంగా ఎలా ఉండాలి? ఇది విశ్వాసంగా ఉండడం అంటే. కష్టం వచ్చినా, నిన్ను చీపు అన్నా, 10 సార్లు తన్నేసినా, నిన్ను పో అన్నా, 10 మంది చీకొట్టినా, మళ్ళీ నీ కష్టం ఉన్నా, అప్పుల్లో ఉన్న ఏదున్నా అవన్నీ నీ కష్టాలు, నువ్వు తెచ్చుకున్నావు, కోరిండి తెచ్చుకున్నావు. నీకు అప్పులు వచ్చేయండి అంటే అర్థం ఏంటి? యేసు దేవుడేమన్నా అప్పులు చేయమన్నాడా నిన్ను? చెప్పు. నీ సుఖం కోసం, నీ డాబు కోసం, నీ యొక్క పెద్ద హంగు ఆర్భటాల కోసం నువ్వు అప్పులు చేసుకున్నావు. అవునా కదా? నేను చెప్తున్న వాటిలో ఏమైనా అబద్ధాలు ఉన్నాయా? మన కోసం, మన హడావుడి కోసం అప్పులు చేస్తాం. అర్థమవుతుందండి? సో నమ్మకంగా ఉండటం ఎలా? విశ్వాసంగా ఉండటం ఎలాగమ్మా? శ్రమ అనుభవించటమే విశ్వాసము. ఒక కుక్కని మనం ఎన్నిసార్లు కొట్టినా, కర్రతో కొట్టినా, దాన్ని చీపు అన్న హెచ్చి అని అంటుంటాం, అయినా అది ఎలాగొస్తుంది? అందుకే ఏమన్నారు జనాలు? కుక్కకి విశ్వాసం ఎక్కువ అంటారు. సో నీ విశ్వాసం ఎలా ఉన్నది? పెడితేనే ఏమంటావు? పెడితేనే దేవుడు అంటావు, పెట్టకపోతే, లేకపోతే. అవునా? చర్చిలో నీ పేరు పిలిస్తేనే నువ్వు గొప్ప అనుకుంటావు. నీకేదో కొంచెం నిన్ను దూరం చేసినట్టు చూస్తే మాటలాడవు, మొహం మార్చుకుంటావు, మొహం చిన్నబోద్ది. విశ్వాసం అంటే నీ క్రియల్లో ఉండాలా. నీ కష్టం ఉన్నా, ఎలా ఉన్నా, దేవుని కోసం నేను ముందుకుంటాను, దూకుతాను, అదే విశ్వాసం. అర్థమైందా? విశ్వాసం అంటే ఏంటో పోయిన వారం తెలుసుకున్నారు. విశ్వాసం ఇంకా ఎలా ఉండాలో ఈరోజు తెలుసుకుంటున్నారు. వచ్చే వారం కూడా మిగతా చెప్పుకుందాం. రైట్? అర్థమైందా? ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరమందున తండ్రి, మీకు వందనాలు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి, మీ సొంత హస్తములతో మమ్మల్ని నిర్మించి, మీ ఆత్మను మాలో ఉంచి, మమ్మల్ని ఇంత గొప్ప జనముగా చేసిన దేవుడువు, మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడువు. మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం తండ్రి? మా జీవితంలోనైనా ప్రభా, దుష్టత్వంలో ఉన్న కాలము నుంచి మమ్మల్ని ఎంచుకొని మీ సత్యములోకి నడిపించడానికి మమ్మల్ని మళ్ళించినారు. మీకు వందనాలు. అదే మాకు గొప్ప ఆశీర్వాదం తండ్రి. మిమ్మల్ని తెలుసుకోవడమే మాకు ఆశీర్వాదం తండ్రి. మీలో మేము ఉండటమే ఆశీర్వాదం తండ్రి. కానీ ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కోసం మేము చూస్తున్నాం. దయచేసి మమ్మల్ని క్షమించండి. ఈ లోక సంబంధమైన రేపు మాపు పాడైపోయే ఆస్తుల కోసం, డబ్బు కోసం, లేకపోతే తిండి కోసం, బట్ట కోసం, వీటి గురించే మా మనసు ఎక్కువ చూస్తుంది తండ్రి. దయచేసి మమ్మల్ని క్షమించండి. ఈరోజు ఎంత మంచి వాక్యాన్ని మాకు తెలియజెప్పినందుకు మీకు వందనాలు. మీ వాక్యంలో ఇంత మంచి సత్యం ఉందని ఇంతకుముందు మేము ఎరగలేదు నాయన ప్రభా. ఇంతకుముందు తెలుసుకోలేకపోయాం తండ్రి. ఇప్పుడైతే తెలుసుకుంటున్నాం తండ్రి. మా ప్రార్థన అంగీకరించండి. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరు ఈ వాక్యాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారం జీవించేవారుగా ఈ వాక్యాన్ని వాళ్ళ మనసుల్లో దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో నడిపించమని ఈ ప్రార్థన మీ కుమారుడు మా ప్రభు అయిన అతి పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.